నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై పూర్తి నివేదికను సిద్ధం చేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్. మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 10 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా. త్వరలో టీడీపీలో చేరిక. కాండిన్య రివర్ను శుభ్రం చేయించాలంటూ కమిషనర్కు వినతి. వార్తలోని వివరాలు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పనపై పూర్తి నివేదికను జూలై 7వ తేదీలోపు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహం నందు పంచాయతీరాజ్ ఆర్ఎన్బి సమగ్ర శిక్ష జిల్లా అధికారులతో మరియు కుప్పం నియోజకవర్గ ఎంఈఓలతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, మోడల్ పాఠశాలలు, కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై జూలై 7వ తేదీలోపు పూర్తి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నివేదికను సిద్ధం చేయడంలో పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలను కూడా సేకరించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, డ్వామాపీడి రాజశేఖర్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ డీడీలు రాజ్యలక్ష్మి, రబ్బానీ భాష, సంబంధిత అధికారులు, కుప్పం నియోజకవర్గ ఎంఈఓలు పాల్గొన్నారు. వైసీపీ నేత, పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. తన సొంత నియోజకవర్గంలో పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో సహా 10 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. గురువారం రొంపిచెర్లలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని తన ఇంటి వద్ద చైర్మన్ అలీం బాషాతో పాటు కౌన్సిలర్లు రామకృష్ణరాజు, అమ్ము, జైన్సీ నరసింహులు, యువకుమారి మమత, కాళిదాసు మొదలియార్, ఖాన్ నూర్జహాన్, కసిరు నిసా, మనోహర్, రేష్మాలు కలిసి ఆయనతో భేటీ అయ్యారు. తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పెద్దిరెడ్డి పాలనలో ఇతర నేతలకు పదవులు ఉంటాయి కానీ అధికారం ఉండదని మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ఆరోపించారు. పాలన అనుభవం ఉన్న చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధితో పాటు పుంగనూరు అభివృద్ధి చెందుతుందని భావించి తెలుగుదేశంలో చేరబోతున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో దేశాది ప్రకాష్, సివి రెడ్డి, గిరిబాబు, వెంకటముని యాదవ్, దినేష్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడినారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో, లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు, ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లు అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి, నాయకులు అవుతున్న ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఒకటి, మీ అమలు చేసుకునేది ఇంకోటి.
ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు. మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి. మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు చైర్మన్ కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పుంగనూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలా, ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అన్ని విధాలా సహకరించి పుంగనూరు టౌన్ కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విరమించుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. గత 3 సంవత్సరాలుగా మనకి పోస్టులు ఉన్నాయి కానీ పవర్స్ లేవు. అలాగనేసి ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు ఒక 11-12 మంది కౌన్సిలర్ రాజీనామా చేసి త్వరలో టీడీపీ కండువా కప్పుకొని పుంగనూరు పట్టణ అభివృద్ధికి అలాగే పుంగనూరు పట్టణంలోని ప్రజలకి ప్రతి ఒక్కరికి చల్లాబాబన్న గారి సహాయ సహకారాలతో న్యాయం చేస్తాం. వైసీపీలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చినా కూడా పవర్ ఇరు. ఎందుకంటే అది మన అందరికి తెలుసు. నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు పిలుచుకొని పవర్ లేకుండా అయ్యాలనే ఉద్దేశంతో పవర్ ఇవ్వలేదు. అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి, చెప్పుకోకపోతే వదిలేసి ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు కానీ పుంగనూరు నియోజకవర్గం కానీ మా పట్టణ మైనార్టీ నాయకులు మా సోదరులంతా ఇంతకు ముందు కూడా ఉన్నారు. నేను తెలుగు యువతలో 10 ఏళ్లుగా పుంగనూరు తెలుగు యువత అధ్యక్షుడుగా ఇంతకుముందు కూడా ఉన్నాను. నేను తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి పుంగనూరు అభివృద్ధి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఓన్లీ పుంగనూరు అభివృద్ధి కోసమే దీని ఎదంటున్నాం గానీ కేసులు అవన్నీ చూసిండేదే. కేసులకు భయపడిపోయి ఇదనేది కాదు. ఒక పుంగనూరు అభివృద్ధి ఏ విధంగా అయితే ప్రజల్లో మేము కూడా చూసింటారు. గత 10 సంవత్సరాలు కూడా మేము కౌన్సిల్లో ఉన్నాము. ఎక్కడ గానీ అట్లా తారతమ్యాలు లేకుండా పరిపాలనలో ఎక్కడ కూడా ఇది లేకుండా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ అనేది లేకుండా చూసుకోండి. ఎవరన్నా కూడా అడిగి తెలుసుకోండి. పరిపాలనలో ఎలాంటి ఇది లేకుండా కూడా మేమంతా కూడా పుంగనూరు అభివృద్ధికి పాటుపడినాం. భావితరాల భవిష్యత్తుకు విరివిగా మొక్కల్ని నాటాలని కళాశాల విద్యార్థులు కోరారు. వేము ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తమ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా గురువారం సోమల మండలం ఇరికిపెంట గ్రామంలో భూమిపై జీవనాన్ని కొనసాగించడానికి మొక్కల్ని నాటాలి అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత పాఠశాలలో మొక్కల్ని నాటారు. అలాగే వ్యక్తిగత శుభ్రత దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. పుంగనూరు పట్టణం తాటివాకలపాలెంలో వెళ్తున్న కౌండిన్య రివర్ను శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్కు విన్నవించారు ఆ ప్రాంత యువకులు. గురువారం పురపాలక కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్ను కలిసి తాటిమాకులపాలెం మీదుగా కౌండిన్య రివర్ వెళ్తూ ఉందని, రివర్లో పూర్తిగా చెట్లు, మట్టి కుప్పలు మరియు వ్యర్థాలతో నిండిపోయి మురుగునీరు నిల్వ ఉండిపోవడంతో దోమల బెడద ఎక్కువ అవుతుందని, ఆ ప్రాంతంలోని కౌండిన్య రివర్ను పరిశీలించి పూడికతీత పనులు త్వరితగతిన చేపట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని, అలాగే ఫాకింగ్ చేపట్టాలని కోరుతూ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో హేమంత్ కుమార్, నవీన్ కుమార్, వంశీ వికాస్, హరీష్, శశికుమార్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థిని చదువు కొనసాగించడానికి శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ అధ్యక్షుడు కేవీ గిరి ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేశారు. చౌడేపల్లి మండలం హరిబాబు కుమార్తె రోహిణి విద్యాభ్యాసానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి గురువారం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డపరెడ్డి యాదవ్, ఎర్రప్ప యాదవ్, మునస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చౌడపల్లి కేవీ గిరి గారి గురించి నేను వేరే అందరికీ పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన అందరికీ చిరపరిచితులే. ఆయన సహృదయులు, ఆయన స్నేహశీలి, మరి ఎంతోమందికి సహాయక కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఆయన ఎంతోమందికి విద్యాభివృద్ధికి కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందిస్తూ ధన సహాయాన్ని చేస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు హరిబాబు అనేటటువంటి చౌడేపల్లి హరిబాబు అనేటటువంటి ఆయన కుమార్తె రోహిణి MBA పూర్తి చేసి ఇన్వెస్ట్మెంటల్ బ్యాంక్ కోచింగ్ ఆన్లైన్లో తీసుకుంటున్న సందర్భంలో ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇబ్బందుల కారణంగా గిరిగారిని కలిసిన వెంటనే ఆయన సహృదయంతో 5,000 రూపాయల చెక్కును ఈనాడు
ఇప్పుడు ఆయనకు అందజేయడం జరుగుతుంది. MBA కూడా ఆయన 2 సంవత్సరాలు చదివించినారు. చదవడానికి కూడా ఆయన ఆర్థిక సహాయాన్ని మదర్ తెరిసాలో చదివిస్తూ ఆయన ఆర్థిక సహాయాన్ని చేసినారు. ఇలా ఎంతోమందికి కూడా ఆయన సహాయ సహకారాలు ఆయన అందించినారు. ఆయన సహృదయతకు మా అభినందనలు. ఆయనకు ఇదే విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, ఆయనకు మంచి ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని, ఇంకా ధన సంపదలంతా కూడా ఆయనకు ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఆయన హరిబాబు గారికి చెక్కును అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. చూడు పడిన అమౌంట్ బాబు చెక్ పడిన బాబు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఎన్నికల కోడ్ రోజు నుండి ఎన్నికల ముందు వరకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వారు పెట్టిన మొత్తాన్ని ఖర్చు యొక్క రిపోర్టు పొందుపరచాలని పార్లమెంట్ నియోజకవర్గానికి గాను డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్, శాసనసభ నియోజకవర్గాలు పొంగనూరు, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పోతలపట్టు, పలమనేరు మరియు కుప్పం రిటర్నింగ్ ఆఫీసర్లకు ఏఆర్ఓలకు జిల్లా కలెక్టర్ ద్వారా ఇదివరకే మెయిల్ నోటీసులు పంపామని జిల్లా ఆడిట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల జూన్ 28, 29వ తేదీల్లో అబ్జర్వర్లు వస్తారని, వారికి ఫైనల్ ఎక్స్పెండిచర్ వివరాలను చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గాలు పొంగనూరు, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు మరియు కుప్పానికి సంబంధించిన క్యాండిడేట్ల సంతకంతో వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు చేసిన రిపోర్టుల్లో ఏదైనా సందేహం ఉంటే వాటిని తెలుసుకొని రిపోర్టులు రెడీ చేసుకుని అబ్జర్వర్లకు అందజేయాలని జిల్లా ఆడిట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అబ్జర్వర్స్ కూడా రావడం జరుగుతుంది. వారు 29 తేదీలు ఇక్కడే ఉంది. మీ దగ్గర నుంచి టోటల్గా ఎక్స్పెండిచర్ నిర్ణయించినటువంటి ఫార్మేట్ తీసుకున్న తర్వాత దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి సందేహాలు ఉంటే కూడా వారితో మాట్లాడి దీన్ని ఎలా చేయాలి, ఏమైనా సందేహం ఉంటే ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మీరు చూసుకోవాలి. ఈ మీటింగ్ పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే ఫిబ్రవరి మీటింగ్ సబ్జెక్ట్ ఫైనల్ అకౌంట్స్ ఆప్టిక్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ డిబేట్ చేయడం జరిగింది. ఆర్ఓ గారి ద్వారా నోటీసులు పంపించారు. ఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారి సంతకం పెట్టి అందరూ ఆర్ఓకి ఏఈఓలో పంపించారు. ఏఈఓకి ఆర్ఓకి పంపించేశాము. ఆర్ఓ ఏఆర్ఓ అవుతారు కాబట్టి నాకు తెలిసి అందరికీ మీకు వాట్సాప్లోనైనా వచ్చుంటుంది, మెయిల్కైనా వచ్చుంటుంది. అఫీషియల్ మెయిల్కైనా 26వ తేదీ పబ్లిక్ హాలిడే అయితే మనం నెక్స్ట్ వర్కింగ్ డే చేయమన్నారు కాబట్టి 4వ తేదీ మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. 26 అంటే 30వ తారీఖు అవుతుంది. 30 ఆదివారం కాబట్టి 1వ తేదీ మనం కలగడం జరిగింది. ఎక్స్పెన్సెస్ పైకి క్యాండిడేట్ డే టు డే ఎక్స్పెండిచర్ అకౌంట్ రీచ్డ్ ఇప్పుడు మీ దగ్గర ఉంటే బుక్కే దానికి సంబంధించి అది క్రోనాలజికల్ ఆర్డర్లో వచ్చే నంబర్స్ సీరియల్ నంబర్లు ఇచ్చుకొని చేసేమన్నారు. పొంగనూరు సమీపాన 50 రాళ్ల మరవలో వెలిసిండు మొరవేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గురువారం భక్తి శ్రద్ధలతో శివకోటి జరిగింది.
ఇండస్ట్రీలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్. హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విజయంపై తిరుపతి నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలన్నీ 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పరిష్కరించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. సినిమా పరిశ్రమను వ్యాపారంగా చూడాలే కానీ రాజకీయ కక్ష సాధింపులు తగవని గత ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సినిమా పరిశ్రమ అన్ని విధాలా పురోభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని సినీ పరిశ్రమ త్వరలో ఆంధ్రాకు కూడా తరలి వస్తుందని అన్నారు. ఆంధ్రాలో కూడా తిరుపతి, విశాఖ, విజయవాడ ప్రాంతాలలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. భవిష్యత్తులో షూటింగ్కు అత్యంత అనువైన ప్రాంతంగా ఆంధ్ర నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని తెలిపారు. కల్కి సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని అన్నారు. టెక్నాలజీని వినియోగించుకునే విధానంలో ప్రపంచ సినీ పరిశ్రమతో తెలుగు పరిశ్రమ పోటీ పడుతుంది అనడంలో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. పైరసీ నిర్మూలనకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు సినీ పరిశ్రమ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని కలిసి సినీ పరిశ్రమ కష్టాలను వివరించి వాటిని తొలగించేందుకు తామంతా కృషి చేస్తామని ఎన్వి ప్రసాద్ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో రైతులు అత్యధిక శాతం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారని, ఈ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో PMAJAY పథకం క్రింద ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఎస్సీ రైతులకు 100% రాయితీపై 18x24 అడుగుల టార్పాలిన్లు, ప్లాస్టిక్ డ్రమ్ముల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేయగా జేసీ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, మహిళా రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా PMAJAY కింద జిల్లాలో 1205 మంది రైతులు లబ్ధిదారులుగా ఎంపిక కాగా కుప్పం నియోజకవర్గంలో 518 మంది రైతులు ఎంపికయ్యారని, ఇందులో 5,000 రూపాయలు విలువైన 2 టార్పాలిన్లు, 1,830 రూపాయల విలువైన 200 లీటర్ల డ్రమ్ ఒకటి, 1,020 రూపాయల విలువైన డ్రమ్ ఒకటి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, జేసీ చేతుల మీదుగా మహిళా రైతులకు పంపిణీ చేశారు. as well as EDSC corporation and East Savalo Hajrana అందరూ వ్యక్తికి అందరూ నుంచి నమస్కారం. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ JPNF జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ ఈ యాక్టివిటీ క్రింద మందులు లేకుండా, ఫర్టిలైజర్స్ లేకుండా ఒక గ్రామంలోనే దొరికిన కావడం ద్వారా మిగతా దేశీ ప్రగతిలో అవైలబుల్ రిసోర్సెస్ ద్వారా మీరు నేషనల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఈ జీరో బేస్డ్ నేషనల్ ఫార్మింగ్ అగ్రిస్తున్నారు. రకరకాలుగా వివిధ ప్రాంతం నుంచి, మిగతా స్టేట్ నుంచి కూడా చాలామంది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనం కెమికల్ ఫ్రీ, ఫర్టిలైజర్ ఫ్రీ నేషనల్ ఫార్మింగ్ చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా, మన జిల్లాలో కూడా చాలా ప్రొటెక్షన్ ఉంది. అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా PM అదే స్కీమ్ లేదా మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక 2 డ్రమ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు ఒక 2 టార్పాలిన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. సో నా నుంచి మీకు ఒకటి విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి మన లాభం వస్తున్నాయి, మన ఆధారం పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఆ ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సరైన తెలుసుకుంటే, ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా బీజేపీ ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా మొత్తం ఈ లాభం పొందుతున్నారు, వాళ్ళు కూడా లాభం వస్తుంది. JPNF ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తాము. అండ్ ఇంకా ఎక్కువ మన రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా అసోసియేట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా
తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పనేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా అయ్యే పనులన్నింటినీ జీవోలు ఇవ్వడం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పనేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం. నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పనేసి ఆయనకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనేదానికి మాకు అవకాశం వచ్చింది. దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది 2014లో సుభాష్ పాలేకర్ గారు ఆయన దీనికి మెయిన్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సామాజిక వేత్త. ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అట్లాగే మంచి లాభాలు కూడా పొందవచ్చు, భూమి కూడా బాగుంటుంది, రసాయనాలు ఇవన్నీ లేకుండా అని చెప్పనేసి ఆయన ఒక పెద్ద ఉద్యమంలాగా స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాల్లో దాన్ని దిగ్విజయంగా ఎన్నో వేల మంది రైతులకి శిక్షణ ఇచ్చి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా నాకు ఇక్కడ ఆనందం వేస్తుందంటే మహిళలు రావడం అనేది నిజంగా చాలా ఆనందం. చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది మహిళలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో, ఆర్థిక స్వాతంత్రం వస్తుందో అప్పుడే ఒక కుటుంబం కానీ, సమాజం కానీ, బిడ్డలు కానీ అందరూ బాగుంటారని ప్రగాఢంగా నమ్ముతారు. ఆయన డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చిన ఈరోజు సూపర్ 6 కార్యక్రమం ద్వారా మహిళలకు మహాశక్తి పథకం కింద పథకాలు పెట్టిన ఏది చేసినా కూడా మొట్టమొదటి ఆలోచన ఆయనకి మహిళల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. మహిళలు మహారాణులాగా ఉండాలి అని చెప్పనేసి ఆయన ఎప్పుడూ కోరుకుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందం. 100% మీరు చేసే ఏ కార్యక్రమాలు ఉన్నా ప్రభుత్వం తరఫున మద్దతుగా ఉండడానికి మేము ఇక్కడ కలెక్టర్ గారు అందరూ మీకోసం ఉంటామని తెలియజేసుకుంటూ కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై పూర్తి నివేదికను సిద్ధం చేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్. మున్సిపల్ చైర్మన్ అనీం బాషాతో పాటు 10 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా. త్వరలో టీడీపీలో చేరిక. కాండిన్యా రివర్ను శుభ్రం చేయించాలంటూ కమిషనర్కు వినతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.